నార్త్ కాన్స్టిట్యున్సీలో ఇద్దరు రాజులు తలపడుతున్నారు. అవునా? గత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ప్రస్తుతానికి వైసీపీ నుంచి కేకే రాజు. ఎలా ఉండబోతుంది? ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరిని గెలిపించుకుంటారండి? ఏం చెప్తారు? పక్కాగా అయితే సార్ కేకే రాజు గారు అయితే 100% కేకే రాజు గారు గెలుస్తారు సార్. అవకాశం ఉందా? పక్కా అవకాశం ఉంది సార్. ఎందుకు కేకే రాజు? ఎందుకంటే రాజుగారు చేసే పనులు చాలా సంక్షేమ పథకాలన్నీ కూడా బాగా చేశారు. అనుకుంటే కోవిడ్లో కూడా బాగా చేశారు. స్ట్రీట్ రోడ్స్ వేయించారు. ప్రతిదీ కూడా ఏ ఫంక్షన్ అయినా సరే, ఏ పండగ అయినా సరే పిల్లగాళ్ళని అటెండ్ అవుతారు. జనాల్లో కూడా మనిషి కూడా ఎవరు పిలిచినా, పెద్దవాళ్ళు పిలిచినా, పిల్లవాళ్ళు పిలిచినా సరే రాజుగారు నేను మీ ఉన్నాననేసి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేని మనిషి, అందరినీ కలుపు గట్టుకెళ్ళిపోయే మనిషి, చాలా మంచి వ్యక్తి రాజుగారు. ఉందండి, పక్కగా రాజుగారికి ఉందండి. ఎందుకంటే ఒకసారి మాతో అతను మాట్లాడితే ఒక పొలిటికల్ లీడర్గా మాట్లాడరు, ఒక సొంత బ్రదర్ లాగా, సొంత సోయి బ్రష్ లాగా చూసుకొని మాట్లాడతారు. రాజు ఆయన తిరిగారంట కదా, వచ్చారా? మీ వాడికి కూడా వచ్చారా? పక్కాగా వచ్చారు సార్, పక్కాగా వచ్చారు. అదేనా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆయనకి? పక్కాగా 100% పక్కాగా. ఎందుకు ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేశారు, ఆయనకి ఒక ఎమ్మెల్యేగా చేసే అనుభవం ఉంది. ఆయన కాదు నేను ఎందుకు ఓటు వేయాలి? చేసే పనులు మంచివి కదండి. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు చేశారంటే ఏం చేశారు? ఎవరైనా సరే అధికారం ముందు వస్తుందంటే అధికారులకు జనాలు కావాలి. కానీ ఇది రాజుగారు అలా కాదు కదా. అధికారంలో ఉన్నా లేకపోయినా సరే, గెలిచినా గెలకపోయినా సరే అధికారులు అందరితోని, జనాలు అందరితోనూ కూడా ఒక శ్రేయోభిలాషలాగా, ఒక అన్నదమ్ముల్లాగా అందరితో కలుపుకెట్టుకెళ్ళాడు. మంచి పనులు చేశాడు సార్ బాగా. పక్కా పక్కా గెలిచాడు సార్.